పోతుంది. అది ఒక్కటి పైన కూర్చొని ఒక్కొక్క సింతకాయ కట్ చేసి ఎన్ని సింతకాయలు వేసిందంటే కింద. దీనికి ఏందో ఈ చెట్టుకు వెరైటీగా సగం పండ్లు అయినాయి. ఈ మధ్య మళ్ళీ పిందెలు వచ్చినాయి. ఆ పిందెలల్లా అది కొరికేసి మా ఇంట్లో కింద చూపిస్తా చూడండి, చింతకాయల వర్షం కురిపించింది అనమాట. చూసారా, ఇదెల్లా కోతి పడేసిన పని అనమాట. సన్న సన్న ముక్కలా కొరికేసి ఎట్లా పడేసింది చూడండి పైన కూర్చొని. చింతకాయల వర్షం కురిపించి చూడండి. ఈ పండ్లు కూడా పడేసింది అనమాట, చింతపండ్లు, చింతబోట్లు. ఇదిగోండి ఎట్లా పడేసిందో చూడండి ఇంటి నిండా. ఒక్కటే మళ్ళీ దండికి కూడా లేవు, ఒక్క కోతి పిల్ల కూర్చొని